హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు మనతో మన మ్యాక్స్ ఉంది. మన మ్యాక్స్కి ఏమైందంటే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలి. లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను తిరుగుతున్నా షోరూమ్స్కి. స్టాక్ లేదు అని అన్నారు. బట్ ఏనో ఆడ పట్టుకొచ్చిన ఎయిర్ ఫిల్టరు, ఏదైతే ఎయిర్ ఫిల్టరు. సో ఇంట్లోనే మనం ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా మీకు చూపిస్తుంది. ఇది రైట్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, ఆ ప్యానల్ ఇప్పేసండి. ఆడ ప్యానల్ ఉంది. ప్యానల్కి మొత్తం ఎల్ఎంకీసే ఉంటాయి. ఎల్ఎంకీస్ బోల్ట్ ఇప్పినాక ఇది మన పాత ఫిల్టరు. ఇది ఏంటంటే ఫిల్టర్ ఇట్లా పైకి ఉంది. బట్ ఇగో దిస్ ఈజ్ అవర్ కొత్త ఫిల్టర్. చాలా కాస్ట్లీ ఏం కాదు, 244 రూపీస్ ఫిల్టర్. కానీ దీంతో చాలా ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్లీ బండి. ఎందుకు వెళ్తలేదు ఇది? ఇక్కడ క్లిప్ ఉంది, ఇది ఉందా, ఇదొక క్లిప్ ఇట్లా పై కానీ ఇట్లా అంటే వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా వచ్చేసినాక ఒక క్లాత్ తీసుకొని ఇదంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ లోపల డేంజర్ ఉంది. ఏం లేదు, ఆయిల్ రావద్దు అంతే. ఇక్కడ రాదు మోస్ట్లీ. ఫిల్టర్ ప్యాకింగ్ అయితే ప్రీమియం ఉంది. అబ్బా, దీని కలర్ చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది ఫిల్టర్లో. చలో ఈ ఫిల్టర్ ఫిక్స్ చేద్దాం. సేమ్ ఇట్లా ఫిక్స్ అవుతుంది ఇది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిర్రా, మొత్తం కేటీఎం బైక్లో ఇక్కడ బజాజ్ది లోగో ఏం చేస్తుంది నాకు అర్థమవుతలేదు. ఎయిర్ ఫిల్టర్లో అయిపోయింది గైస్, చూసినారా ఎంత సింపుల్. జస్ట్ పాతది తీయాలి, కొత్తది రిప్లేస్ చేయాలి. చాలా పాతగా అయినప్పుడు యాక్చువల్లీ షోరూంలో వాళ్ళు వేస్తారు. బట్ మీకు వేసే తీట ఉంటే వేసుకోండి. 244 రూపీస్ ఎయిర్ ఫిల్టరు తెచ్చుకొని వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. ఈజీ ట్రిక్ అనమాట. డ్యూక్ 250, 390 రెండింటికి వర్కౌట్ అవుతుంది ఇది.